కేశినేని నాని గారిదే చూసాము. ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళ అడ్డాలు గొడవలు ఇట్లాంటి అట్లాగే మీకు ఇక్కడ కొన్ని గ్రూపులు ఇట్టించి వాళ్ళు ఎవరినైనా పంపించడం, వీళ్ళని పెట్టుకోండి అని చెప్పడం అట్లా ఉందా మీకు పూర్తి స్వేచ్ఛ? 21 డివిజన్కి సంబంధించి పూర్తి స్వేచ్ఛ. మీరే డెసిషన్ తీసుకుని డెసిషన్ అవినాష్ ఎవరికి ఇస్తానేసి ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇవ్వండి, గెలిపించి తీసుకురమ్మని చెప్పండి అని చెప్పని పూర్తి స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు. కాబట్టే ఈరోజు ఇదివరకు గతంలో 8 స్థానాలు 9 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 14 స్థానాలు 21వ డివిజన్లు ప్రతి ఒక్కరి గారు అనుకున్నారు తెలుగుదేశంలో ఎక్కువ స్థానాలు వస్తాయేమో ఈస్ట్లో అది అని చెప్పని. కానీ అలాంటిది ఏమీ కూడా లేకుండా 14 స్థానాలు ఈరోజు గుణదల కృష్ణలంక ప్రాంతం క్లీన్ స్వీప్, ఒక్క స్థానం గారు వేరే పార్టీకి దక్కకుండా చివరికి పట్టమట ప్రాంతంలో గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం గెలిచింది. గద్దె రామ్మోహన్ సొంత డివిజన్లో గారా కేవలం 100 ఓట్లతో తెలుగుదేశం బయటపడింది. ఎందుకంటే అంత స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి మేము ఎలక్షన్ అంత బాగా చేయగలిగాం. ఆ విధంగా ముందుకెళ్తామో జరిగింది. 2019లో తెలుగుదేశం పార్టీకి 13,000 14,000 ఓట్లు మెజార్టీ వస్తే అది ఓవర్కమ్ అయ్యి మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో 18,000 మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది జరిగింది. కార్పొరేషన్ డివిజన్లు అన్నీ కలిపితే. ఓకే, మీకు ఇప్పుడు మీరు చూసేటప్పుడు మీ నాన్నగారిలాగా మా లాయల్టీ